హాయ్ అండి, నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టేస్టీ ట్రీట్స్. కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ ని చేసేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ స్నాక్ ఐటమ్ డెఫినెట్ గా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లైట్ గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి తీసుకుంటే ఇవి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని వీటిని కూడా ఆనియన్స్ తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు ఆప్షనల్ మాత్రమే, కానీ ఇది హెల్త్ కి చాలా మంచిది. అలాగే నువ్వులు వేయడం వల్ల ఈ స్నాక్ కి కూడా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ అన్ని ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మీరు ఏ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్తో కరెక్ట్ గా 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఈ నీటిని బాగా మరిగించాలి. నీరు ఇలా తెరల కాగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసిన రవ్వని కలుపుకుంటూ వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో రవ్వ వేసిన వెంటనే చిక్కబడి ఉండలు కట్టింది కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ 5 నుండి 10 నిమిషాలు ఇలాగే ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ మిక్స్చర్ మొత్తం గోరువెచ్చగా అయ్యేలాగా చల్లారనివ్వాలి. రవ్వ ఇలా లైట్ గా వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే తరిగిన కొత్తిమీర, 2 ఉడికించిన బంగాళదుంపల్ని తురిమి తీసుకోవాలి. ఆలూని మరీ ఎక్కువగా ఉడికించకూడదు, 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా 5 స్పూన్లు కార్న్ఫ్లోర్ గాని బియ్యం పిండి గాని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ 5 స్పూన్లు పిండి వేసిన తర్వాత కూడా మీకు చపాతీ పిండి లాగా కలపడానికి రాకపోతే మరో 4 స్పూన్లు పిండి వేసుకుంటే చక్కగా ఇలా చపాతీ పిండిలా కలుపుకొని దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చేతికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని వీటిని మీకు నచ్చిన షేప్ లో రెడీగా చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న కచోరీ షేప్ లో అంటే సర్కిల్ షేప్ లో చేసుకుంటున్నాను. మీకు బాల్స్ లా కానీ లేక సిలిండర్ షేప్ లో ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్ని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వీటిని కావాలంటే ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 10 డేస్ వరకు ఇవి ఫ్రెష్ గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, 1 కప్పు రవ్వతో ఎన్ని వచ్చాయో. అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇక డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటి వేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత అటు ఇటు 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ ని మీరందరూ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి అంటే తప్పకుండా ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసేయండి. ఇవి మరికొంచెం ఫ్రై అయితే మంచి కలర్ తో పాటు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఆయిల్లో బబుల్స్ రావడం కూడా తగ్గింది, అంటే ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయినట్లే. అలాగే మంచి కలర్ కూడా వచ్చాయి కదా. వీటిని పక్కన పెట్టుకుని మిగతా వాటిని కూడా ఇలాగా ఫ్రై చేసి తీసుకుందాం. ఈ రెసిపీని మీరు స్నాక్ లా మాత్రమే కాదు, మార్నింగ్ టైంలో మీకు టైం ఉంటే బ్రేక్ఫాస్ట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్ గా మన రవ్వ స్నాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా. వీటిని వేడి వేడిగా కాకుండా కాస్త చల్లారిన తర్వాత తినండి. చాలా పర్ఫెక్ట్ గా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటాయి. వీటిని ఇలా కెచప్ తో తిన్నా లేక మీరు పీనట్ చట్నీ ఆర్ ఏ చట్నీతో తిన్నా టేస్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ రవ్వ స్నాక్ ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.